వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎవరిది నిర్లక్ష్యం? పక్కన వాడు చస్తే మనకి ఈ ఆలోచనే మొత్తం 19 మందిని చంపేసింది. కర్నూలు బస్సు ప్రమాదంలో బయటపడ్డ టాప్ సీక్రెట్ అని అనుకుంటాం, కానీ పెద్ద సీక్రెట్ ఏం లేదండి, అంతా ఓపెనే. కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామానికి సమీపంలో నేషనల్ హైవే 44 మీద జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదానికి కారకులు ఎవరు అనే దాని మీద ఒక స్పష్టత అయితే మనకు కనిపిస్తూనే ఉంది. అక్టోబర్ 24వ తేదీ ఆ రోజు జరిగినటువంటి విషయాలు చూస్తే తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు దహనమైపోయారు. ప్రమాదం జరిగి 2 రోజులైంది. ఇప్పటికీ 18 మందికి ఆ స్పాట్లోనే DNA పరీక్షలు ఇవన్నీ చేసి కుటుంబ సభ్యులకి వాళ్ళ మృతదేహాలని అప్పగించారు. అయితే గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో DNA పరీక్షలు చేయాల్సి వచ్చింది అనేది కూడా చెప్పారు. దాదాపు వాటికి 48 గంటల సమయం కూడా పట్టిందని డాక్టర్లు, అధికారులు అందరూ చెప్పారు. అయితే ఇక్కడ ప్రమాదం జరగగానే బస్సు డ్రైవర్ లక్ష్మయ్య పరారవడం, దానికి డ్రైవరే బాధ్యుడు, డ్రైవర్ మాత్రమే దీనికి ఇలా చేశాడు, కళ్ళు కనిపించవా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఎందుకని చెప్పి బండిని చూసుకోలేదు, బైక్ను కూడా మరి వాడు రాంగ్ రూట్లో వచ్చాడా లేదంటే వెళ్తున్న వాడిని వెనక నుంచి గుద్దేశాడా, అంత స్పీడ్ ఎందుకు, తాగేసున్నాడు, అసలు ఆ హెవీ వెహికల్ నడిపేటువంటి లైసెన్సే తనకి లేదు అంటూ మొత్తం 20 మందిని చంపేశాడని చెప్పి ముద్ర వేసేసాం. సో ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి వాళ్ళలో కేవలం డ్రైవర్ లక్ష్మయ్య మాత్రమే కాదు, ఎవరైతే శివ ఉన్నాడో, బైకర్ శివ ఉన్నాడో, శివ స్నేహితుడు ఎర్రిస్వామి కూడా ఉన్నాడు. సో విచారణలో డ్రైవర్ లక్ష్మయ్య చెప్పిన విషయాలను కూడా మనం ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ తప్పు కేవలం డ్రైవర్ది మాత్రమేనా అంటే 100% అతనిది మాత్రమే కాదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో కావేరీ ట్రావెల్స్ బస్సు దానికంటే ముందు ఇంకొక 2-3 వాహనాలు అదే దారిలో వెళ్ళాయి. రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్ని చూడడం కానీ, చూసి కనీసం ఆగి దాన్ని పక్కన పెట్టడం కానీ, అలాగే చలనం లేకుండా అక్కడ పడున్నటువంటి ఆ బైకర్ శివశంకర్ని కానీ వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏదో జరిగింది మనకెందుకు అని చెప్పి బస్సులని, కార్లని పక్క నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణికులతో 40 మంది ప్రయాణికులతో వెళ్తుండగా భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షానికి రోడ్డు మీద నలుపు రంగులో ఉన్న బైక్ కనిపించలేదు దూరం నుంచి అని లక్ష్మయ్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో దగ్గరగా వచ్చాక కనిపించింది అని చెప్పి లక్ష్మయ్య చెప్తున్నాడు. అప్పటికే బస్సుని స్పీడ్గా నడుపుతూ ఉండడంతో పాటుగా వెనకాల వాహనాలు వస్తున్నాయి. సో ఇక్కడ ఆలోచించండి ఒక్కసారి, మనమే ఆ పొజిషన్లో ఉన్నాం. మనం ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక 70 కిలోమీటర్ల స్పీడ్లో మనం వెళ్తున్నప్పుడు మన హైదరాబాద్ రోడ్ల మీదే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే అందరికీ అర్జెంటే, ఏదో పని మీద వెళ్తూనే ఉంటాం. ఆ టైంలో సిగ్నల్ దాటేయాలి, ఆరెంజ్ కలర్ సిగ్నల్ బండి వెంటనే రెడ్ పడే ముందే దాటేయాలని కంట్రోల్ చేసుకోలేక కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సడన్గా బ్రేక్ అనేది వేస్తే వెనకాల నుంచి వచ్చి గుద్దేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇదే లాజిక్ మనం అక్కడ అప్లై చేసుకుంటే లక్ష్మయ్య చెప్పిన దాని ప్రకారం అసలే వేగంగా వెళ్తున్నాడు, చీకటిగా ఉంది, వర్షం పడుతోంది, నల్ల రంగు బైకు రోడ్డు మీద సరిగ్గా కనిపించలేదు, ఆ స్పీడ్లో బ్రేక్ వేస్తే వెనకాలే వచ్చేటువంటి వాహనాలు, అదేదో చిన్న చిత్తగా ఒక కారు ఇంకోటి అనుకుంటే ఓకే, అది కూడా ఏంటంటే కొద్దిగా చిన్న వెహికలే అనుకోవడానికి ఉండేది. కానీ వెనకాల వచ్చేటువంటివి కూడా బస్సులు, పెద్ద పెద్ద బస్సులే అవి కూడా. ఆ వాహనాలని కనుక ఒకదానికొకటి ఢీ కొడితే భారీ ప్రమాదం జరుగుతుంది అని ఊహించి తప్పనిసరి పరిస్థితుల్లోనే బైక్ మీద నుంచే బస్సు తీసుకెళ్లారని లక్ష్మయ్య చెప్పాడు. అది కూడా ఒక రకంగా తప్పే. అయితే లక్ష్మయ్య నడుపుతున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు, వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కంటే ముందు ఒక 4 బస్సులో 3 బస్సులో ఆ బైక్ని తప్పించుకుని వెళ్ళాయి అని కూడా చెప్పాడు. మరి ఆ బస్సులకి ఏమైంది? ఆ బస్సులకి డ్రైవర్లు చూశారు కదా, పోనీ లక్ష్మయ్య అంటే కాస్త వయసు అయిన వాడు అనుకుందాం, కనిపించలేదని అనుకుందాం భారీ వర్షంలో. మరి కనిపించినటువంటి వాళ్ళు అట్లీస్ట్ బస్సుని అక్కడ ఒక సిగ్నల్ ఇచ్చి ఆపి ఆ బైక్ని రోడ్డు పక్కన పడేసి ఉంటే ఇది అయ్యేది కాదుగా. సో ఇక్కడ తప్పు ఎవరిది? కేవలం మద్యం దాగి బండి నడిపి యాక్సిడెంట్ చేసి పడిపోయినటువంటి శివశంకర్ది మాత్రమే తప్పు కాదు. అట్ ద సేమ్ టైం మన లక్ష్మయ్య ఎవరైతే ఉన్నారో, వేమూరి ట్రావెల్స్ లక్ష్మయ్య డ్రైవర్, అతంది కూడా తప్పు కాదు. 100% అని చెప్పలేం, కానీ అతంది తప్పు కాదు. కానీ ముందు వెళ్ళినటువంటి వాళ్ళని ఏమనాలి? అనుకున్నాం కదా మొన్న, మానవత్వం అనేది చచ్చిపోయింది అనుకున్నాం చూసారా, అలాంటి పాయింటే ఇది కూడా. ఇప్పుడు ఇన్ జనరల్గా రోడ్డు మీద మనం నడుస్తూ వెళ్తాం, లేదంటే బండి మీద సైకిల్ మీద వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు ఒక రాయి ఏదో అడ్డం వచ్చింది, 90%
90% కాలుతోటి పక్కకు తనేస్తారు. కేవలం 10% మాత్రమే దాన్ని అక్కడ ఒకసారి ఆగి ట్రాఫిక్ ఏం లేదని చూసుకున్నాక, లేదంటే కొంతమంది సిగ్నల్ ఇచ్చి చేత్తో తీసి పక్కన పడేస్తారు. కొంతమంది కాలుతోటి తన్నేస్తారు, ఓకే, అది కూడా ఒక రకంగా మేనేజబుల్, తప్పు లేదు, బాధ్యత అనేది ఉన్నట్టే. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఒక చిన్న రాయి గురించి మనం అలా ఆలోచించినప్పుడు రోడ్డుకి అడ్డంగా ఒక బైక్ పడి ఉంది. ప్రతి బస్సు డ్రైవరు కూడా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ఒరే మనమే ఇలా వెళ్తున్నాం ఈ స్పీడ్లో, వెనకాల వచ్చేవాళ్ళు ఇంకా ఉంటారు, మరి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని ఒక్క క్షణం ఆ 3 బస్సులో 3 వెహికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఆగి జస్ట్ చేత్తోటి బండిని అలా పక్కన పడేసి ముందుకు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు హ్యాపీగా ఒక కుటుంబం బెంగళూరు ఇంటికి వెళ్ళిపోయేది పండగ చేసుకొని. పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, భార్యాభర్తలు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఐటీ ఎంప్లాయీస్ హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి స్నేహితులతో పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇది జరిగింది. సో లక్ష్మయ్య చెప్పినట్టుగానే బ్రేకులు వేయలేక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనుకుంటే, ఇందాక అనుకున్నట్టుగా ముందుకి వెళ్ళి ఒకసారి బస్సు ఆపి రోడ్డు మీద ఉన్నటువంటి ఆ బైక్ని పక్కన పడేస్తే, ఎందుకంటే శివశంకర్ బాడీని పక్కకు జరపడానికి ఎరిస్వామి అతని స్నేహితుడు ఎవరైతే ఉన్నారో చేశాడు. కానీ బండి లాగేలోపు 3 బస్సులు ముందుకు వెళ్ళిపోవడం, వెనకాలే వేమూరి కావేరి ట్రావెల్స్ రావడం, దాని మీద అవ్వడం అయింది. అలాగే ఇంకొక లాజిక్ చెప్తారు, సరే పవన్ బాగానే ఉందంతా, ఆ బైక్ మీద నుంచి బస్సు వెళ్ళింది కదా, వెళ్ళినప్పుడు తెలిసింది కదా లక్ష్మయ్యకి, ఇమ్మీడియట్గా బ్రేక్ వేయచ్చు కదా, ముందు దాకా వెళ్లాల్సి ఎందుకు వచ్చింది. ఇందాక చెప్పినట్టుగానే ఒకవేళ అక్కడే ఆ సడన్ బ్రేక్ అలా వేసి ఉంటే ఆ బస్సు అక్కడే తిరగబడి ఉండేది, లేదు వెనకాల వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఒకదాని వెనకాల, ఎందుకంటే రాత్రి వర్షం పడుతుంది, అంత ఈజీ కాదు కంట్రోల్ చేయడం అనేది, అదొకటి. సో ఇలా అయింది. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి చెప్పాల్సినటువంటి మాట, పక్కనాడు ఏమైపోతే మనకెందుకు, మనం సేఫ్గా ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన ధోరణి, పక్క వాళ్ళకి సాయం చేయాలి అనే ఆలోచన లేకపోవడం అనేదే 19 మంది ప్రాణాలను తీసేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ డ్రైవర్ లక్ష్మయ్య కూడా సడన్ బ్రేక్ వేయడం డేంజర్ అని చెప్పి బైక్ మీద నుంచి వెళ్ళిపోయినా కొంత దూరానికి కంట్రోల్ చేసి బస్సును ఆపుంటే బస్సు కింద బైక్ చిక్కుకుంది అనే విషయం కూడా తనకి తెలిసేది. అంటే ఇక్కడ ఏమైపోయింది, ప్రతి ఒక్కళ్ళం అయితే పూర్తిగా లక్ష్మయ్యదే తప్పు. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మానవత్వం అనేది చచ్చిపోయింది అంటున్నావు, మొత్తం అంతా డ్రైవర్ మీద, లేదంటే తాగెళ్ళాడు అని చెప్పి వాడి మీద ఇదంతా చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు, ఎవరో ఒకళ్ళ మీద ఎందుకని చెప్పి ఇదంతా చేయడం, ఇవన్నీ. కానీ మనం ఏం చేసాం, ఎవరైతే చూసి చూడకుండా వెళ్ళిపోయారో మనం వాళ్ళని ఏం చేసాం, తప్పించుకు వెళ్ళిపోయిన వాళ్ళు. అందుకే అనేది మనలో మానవత్వం చచ్చిపోయింది. రోడ్డు మీద ప్రమాదం జరిగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా సరే వీడియోలు తీసుకుంటూ మనం చోద్యం చూస్తున్నాం తప్ప వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ఏ ఒక్కరికి సరిగ్గా రాకపోవడం నిజంగానే సిగ్గుచేటు. మొన్న ఐటీ ఎంప్లాయ్ అతను చెప్తున్నాడు, కారు వెంటనే ఆపాం, 4 స్నేహితులు, రాయి సమయానికి అక్కడ దొరికింది కాబట్టి పగలగొట్టి 10 మందిని కాపాడాం. ఒక్క 5 నిమిషాలు కనుక మాకు సమయం ఉండి ఇంకొక 10 మంది కనుక మాకు తోడై ఉంటే కనీసం ఇంకో 10 మందిని మేము కాపాడి ఉండేవాళ్ళం. మాట్లాడుతుంటే ఏడుపు ఆగట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డాడు. సో ఇక్కడ ఏమైపోతుందంటే సమాజంలో అలాగే చట్టాల్లో కూడా ప్రమాదానికి గురైన వాళ్ళని కాపాడితే పోలీసులు వస్తారు, కేసులు అంటారు, ఐ విట్నెస్ అంటూ తిప్పుతారు. ఇవి కూడా కొన్ని ఫ్యాక్టర్లు అవుతున్నాయి. ఎందుకంటే సినిమాల్లో కూడా చూపిస్తున్నాం కదా, సినిమాల్లో కూడా ఇదే చూపిస్తున్నాం వాళ్ళు అడిగేటువంటిది, పోలీసులు ఇంట్రాగేషన్ ఎలా ఉంటుంది అనేది. నేరం మనం చేసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళని ఆ స్థితిలోంచి తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చిన తర్వాత బతికాడు అనుకోండి, ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆ ఇన్సిడెంట్ వల్ల ఇంకెవరికైనా ఏమైనా అయిందంటే ఆ హాస్పిటల్లో ఉన్న వ్యక్తితో పాటు చేర్చినటువంటి వ్యక్తులు వీళ్ళకి సంబంధించి కూడా పోలీస్ కేసులని ఇంకోటని తిప్పడాలని ఇవన్నీ ఉంటాయి. అది కూడా చాలామందికి ఇబ్బందిగానే ఉంటుంది. సో మాకెందుకు అనుకోవడం అనేదే ఇక్కడ ప్రధానంగా వచ్చేటువంటి పెద్ద తప్పు. అదే ప్రమాదం మనకి జరిగితే, అదిగో నేను పడిపోయాను, కనీసం ఒక్కడు కూడా రోడ్డు మీద నన్ను పట్టించుకున్న పాపాన్ని పోలేదు, ఎవడు కూడా జనాల్లో బ్రతుకుతున్నాం అని చెప్పి మళ్ళీ మనమే తిడతాం. కానీ ఇక్కడ మనకి మన ప్రాణం, మన వాళ్ళ ప్రాణాలు ఎంత ముఖ్యమో మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అన్నటువంటి సంగతి మాత్రం ఎందుకు మనం ఒప్పుకోలేకపోతున్నాం. కర్నూలే కాదు, అంతకుముందు వేరే చోట జరిగినటువంటి బస్సు సంఘటనలో కూడా అన్ని చోట్ల ఇదే జరిగింది. అక్కడ ఏమైపోయింది, బస్సు సంఘటన జరిగింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వాహనాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు వీడియోలు తీయడం, సోషల్ మీడియా పెట్టే పనిలో ఉన్నాం తప్ప ఒక్కళ్ళైనా అంబులెన్స్కి కాల్ చేశారా, అక్కడ స్థానిక పోలీసులకు ఏమైనా కాల్ చేయగలిగారా? ఎవ్వరు సమయానికి చేయలేదు.
100% పోలీసులు కూడా చెప్పారు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ కాల్ వచ్చిందో ఇమ్మీడియట్గా వాళ్ళ డ్యూటీకి బదులే అంబులెన్స్ కావచ్చు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చారు. కనీసం ఫోన్ కాల్ చేయడానికి కూడా మనకు అక్కడ లేదు. చెప్పొచ్చు కావాలంటే ఒక లాజిక్, ఎందుకంటే భారీ వర్షం పడుతోంది అందుకే మాకు అక్కడ సిగ్నల్ లేక మేము చేయలేదని. కానీ వర్షాలకి SOSకి డిఫరెన్స్ ఉంది కదా. SOS మెసేజ్లు ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీలో వెళ్తాయి కదా. ఎలా ఉందంటే ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయట. మన పెద్దల కాలంలో చెప్తారు. ఆ రోజుల్లో కూడా ఏంటంటే ఊళ్ళో ఎవరన్నా ఒకళ్ళ ఇంట్లో ఒక శుభకార్యమో లేదంటే అశుభకార్యం ఏదైనా అయింది పాపం ఇలాగా, లేదంటే మంచిగా చేసుకుంటారంటే అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే మన ఇంట్లో 4 ఉన్నావా చాలు, మనకి ఎక్కువ అక్కర్లేదు. ఒక స్వార్థం అనేది వచ్చేసింది. సో దీనివల్ల ఏమవుతుంది, మన వాళ్ళ ప్రాణాలనే కోల్పోతున్నాం. ఒకళ్ళకొకళ్ళు ఉన్నాము అనేటువంటిది లేదు. కానీ ఎక్కడొస్తుందో తెలుసా, అవసరం లేనటువంటి వాటిల్లో మనం అందరం ఒకటేరా అని చెప్పి అక్కడ కూడా విడిపోయి మరీ కలిసిపోతూ ఉంటాం. కులాల విషయంలో, మతాల విషయంలో, వర్గాల విషయంలో, ప్రాంతాల విషయంలో, వీటిల్లో ఇంకేముందే ఇది మాదంటే మాదని కొట్టుకు చచ్చిపోవడానికి మాత్రం రెడీ అయిపోతాం అందరూ ఒకటే అక్కడ. కానీ ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి పక్కన పెట్టి ముందుకు రాలేకపోతున్నానే దౌర్భాగ్యం కాదా? ఒకసారి అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఒకటే ప్రశ్న చివరాఖరికి వచ్చేది, అది నేను వేసుకునేటువంటి ప్రశ్న, ఎవరినో అడిగేటువంటిది కాదు, నాకు కూడా నేను వేసుకునేటువంటి ప్రశ్న, నేనేం చేస్తున్నాను అనేది. ఎవరిది నిర్లక్ష్యం, నాదా, మీదా, మనదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.